తెలంగాణలో కూడా విశ్రమ చేయడం. ఇప్పుడు ముఖ్యంగా నేను మాట్లాడదలసింది ఏంటంటే సార్, నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నా, బీజేపీ పార్టీలో ఉన్నా. నాకు ఒక విషయంలో చాలా బాధ కలిగింది. ఎందుకంటే 15 రోజుల నుంచి సాయి కృష్ణ అనే వ్యక్తి అది మాట్లాడదామండి. వంశీ అయిపోయిన తర్వాత అది మాట్లాడదాం. వంశీ రెస్పాండ్ అవ్వండి, ఏం జరుగుతుంది? వర్మ గారు గుడ్ ఈవినింగ్ అండి. వర్మ గారు ఆడిబులా మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్, మీకు బుజ్జి గారికి, వెంకటరెడ్డి గారికి, కీర్తన గారికి, 99 టీవీ వీక్షకులందరికీ కూడా. సో ఈరోజు మరి అనిత గారి మీద అమర్నాథ్ అనేటువంటి ఒక మాజీ మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి వెంకటరెడ్డి గారికి సగం నాలెడ్జే ఉందనుకుంటా, సగమే విన్నట్టున్నారు ఆయన. ఆ తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆమె చేసే ఉద్యోగాలు మా వాడు చేయలేరులే, నేను వాడి పడేసిన కారు ఆవిడ వాడుతుంది, నేను వాడి పడేసిన బుల్లెట్ ప్రూఫ్ కారు ఆవిడ వాడుతుంది అనేటటువంటి మాటలు సార్ వెంకటరెడ్డి గారు బ్రహ్మాండంగా విన్నట్లేరు, అవి వినాలి ముందు. ఆయన అన్నటువంటి పూర్తి మాటలు, ఆమె చేసినటువంటి ఇవి చేయలేదు, మేము ఉద్యోగాలు చేయలేము, ఈ మాటలన్నీ కూడా సరే. మేకప్ గురించి అన్నాడు, బాగానే ఉంది. మరి అమర్నాథ్ గారి ఇంట్లో వారి కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా కానీ, ఎవరి కుటుంబ సభ్యులైనా మినిమం మేకప్ అనేది ఉంటుంది. ఆ వ్యాఖ్యలు ఆయన చేశారు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఎవరు కూడా చేయకూడనటువంటి వ్యాఖ్యలు. ఆ తర్వాత నేను వాడి పారేసిన కారు వాడేస్తున్నారు అనేటటువంటి మరొక మాట మన అమర్నాథ్ గారు అన్నటువంటి సందర్భం. అవన్నీ మరి వెంకటరెడ్డి గారు విన్నట్లేరు. ఒకవేళ నేను వాడి పారేసిన బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతున్నావు అని అనిత గారిని అంటే, చంద్రబాబు నాయుడు గారు వాడి పాడేసినటువంటి సఫారీ కార్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాడుతున్నాడు, దానికి కూడా సమాధానాలు చెప్పాలి కదా. మరి ఆ తర్వాత వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అట్లాంటి అఘాయిత్యాలు జరగకుండా మేము చాలా చర్యలు తీసుకుంటా ఉన్నాం, ఇంకా చర్యలు తీసుకోవాలి, ఇంకా కఠినంగా ప్రభుత్వం ఆడవారిపై అత్యాచారాలు చేసేవారు కావచ్చు, అసభ్యంగా ప్రవర్తించే వారి పట్ల కావచ్చు, చాలా కఠినంగా వ్యవహరిస్తాం, ఇంకా కఠినంగా వ్యవహరిస్తాం. జీరోకి తీసుకురావడానికి, ఈ క్రైమ్ని జీరోకి తీసుకురావడానికి మా సాయశక్తిలా ప్రయత్నిస్తాం. వెంకటరెడ్డి గారు మరి లిస్టు కూడా చదివారు, ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అఘాయిత్యాల లిస్టు చదివారు. సరే, నేను ఇప్పుడు కొన్ని లిస్టు చదువుతా. కేవలం ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నాయకులు చేసినటువంటి అరాచకాలు. మరి మీరు నాకు అవకాశం ఇవ్వాలి, నేను కూడా చదివి వినిపిస్తా. ఏదైతే పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై వైసీపీ కార్యకర్త నరేందర్ రెడ్డి అత్యాచార యత్నం చేస్తే బాలిక కేకలు వేయడంతో అమ్మాయి చేయి కోసి పారిపోయాడు 14 సెప్టెంబర్ 2022. ఆ తర్వాత ముస్లిం బాలికపై వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అనుచరుడు అత్యాచారం చేశాడు, అదే పల్నాడు జిల్లా పెదగార్లపాడులో. ఆ తర్వాత దళిత వాలంటీర్తో ఫోన్లో అసభ్యంగా మాట్లాడాడు వైసీపీ నేత వినయ్, ఆయన తండ్రి రామ్మోహన్. అలా చదివితే చదవమంటారా చెప్తే మొత్తం మీద నా దగ్గర నోట్స్ ఒక 90 పేర్లు ఉన్నాయి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన వైసీపీ నేత వీరేష్, మోసం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న లక్ష్మి, కర్నూలు జిల్లా కొసగిలో. నా దగ్గర ఇట్లాంటి లిస్టు 70 ఉన్నాయి. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి, ఆ నాయకులు చేసినటువంటి, అధికారం చూసుకొని ఆ నాయకులు చేసినటువంటి అఘాయిత్యాలు. ఆ నాయకులు విషయం ఇప్పుడు మీరు మాట్లాడినా ఆయన మాట్లాడినా నాకు తెలుసు మీరు ఏమడుగుతున్నారు, నాకు తెలుసు. కాదు కదా, అసలు ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం, ఆయన మాట్లాడినా మీరు మాట్లాడినా. నో సార్, మీరు పొరపాటు పడతా ఉన్నారు. నేను కంప్లీట్ చేస్తున్నాను. స్టేట్ అన్న తర్వాత ఇలాంటివి జరిగితే ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలి, శిక్షలు వేయాలి, మరోసారి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. వెంకటరెడ్డి గారు చదివిన లిస్ట్ అన్నింటిలో కూడా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ లేరు. మరి ఆయన ఏడో 14 మంది తెలుగుదేశం కార్యకర్తలు అంటా ఉన్నారు, నేను అంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారని. వారిలాగా మేము డిజోన్ చేసుకోం కదా. ఆ తర్వాత వారిపై జరిగినటువంటి చర్యలు ఉన్నాయి, వారిపై జరిగినటువంటి చర్యలు చూడండి. మేము చర్యలు తీసుకున్నాం, మరోసారి అట్లాంటి ఘటన పునరావృతం కాకుండా ఎన్నో చర్యలు తీసుకున్నాం. నా దగ్గర 90 మంది లిస్ట్ ఉంది. ఏ ఒక్కడి మీద చర్యలు తీసుకున్నారో చెప్పండి. ఏ ఒక్కడి మీద చర్యలు తీసుకున్నారు మీరు, అవి చెప్పాలి. ఒక్కడి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే నేను చదివిన లిస్టులో చదవమంటే టైం ల్యాబ్స్ కాబట్టి చదవట్లేదు. వెంకటరెడ్డి గారికి ఒక 5 నిమిషాలు సరిపోయింది, కానీ ఇవన్నీ చదువుతా పోతే 5 గంటలు కూడా సరిపోదు. కాబట్టి మరి వీళ్ళలో ఎవరి మీద చర్యలు తీసుకున్నారో మీకు PDF పెడతాను వర్మ గారు, వెంకటరెడ్డి గారికి ఇవ్వండి. వీళ్ళలో ఎవరి మీద చర్యలు తీసుకున్నారో చెప్పమనండి.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్లాంటి అఘాయిత్యం జరిగితే భయపడి చనిపోతా ఉన్నారు సార్ చేసిన నిందితులు. కూటమి ప్రభుత్వం డెఫినెట్లీ వదిలిపెట్టదు కాబట్టి వారు భయపడి కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం ఏమైనా ప్రోత్సహించిందా ఏంటి సార్? ఒకటి తర్వాత ఒకటి వస్తానే ఉన్నాయి. వాడి మీద చర్యలేవి, మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆ క్రైమ్ రేట్ అనేది జీరోకి రావడానికి మేము విశ్వ ప్రయత్నాలు చేస్తాం. వెంకటరెడ్డి గారు 10-15 ఇన్సిడెంట్స్ చదివారు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో. కానీ నేను అనేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అట్లాంటి ఇన్సిడెంట్స్ రోజుకొకటి జరిగేది. ఆ క్రైమ్ ని మేము జీరోకి తీసుకొస్తామని చెప్పేసి ప్రజలకు నమ్మపలికి మేము అధికారంలోకి వచ్చాం. డెఫినెట్లీ మరో సంవత్సరమో ఇక్కడ తర్వాత ఈ క్రైమ్ ని జీరోకి డెఫినెట్ గా తీసుకొస్తాం. ఇక మరొక విషయం ఏంటంటే జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సంబంధాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక ఆయన ఏదో చేతులు పెట్టి మరి ఇలా పెట్టి మరి అఫీషియల్ కాలేదు అని. మేమేం చేసినా కానీ అఫీషియల్ గానే చేశాం, పొత్తు పెట్టుకున్నాం, గెలిచాం. మీరేం చేశారు? ఎలా ఇచ్చారు పరిమళనత్వానికి? ఎవరు చెప్తే ఇచ్చారు పరిమళనత్వానికి? ఎంపీ, రాజ్యసభ ఎంపీ. ఈరోజు లింగమనేని రమేష్ గారు కావచ్చు, మిగిలిన ముగ్గురు కావచ్చు, మా పార్టీ వాళ్ళు మేము ఇచ్చుకున్నాం. మీరు ఎలా ఇచ్చారా పరిమళనత్వానికి? ఎవరు చెప్తే ఇచ్చారు? అఫీషియల్ గా ఉన్నారా అన్అఫీషియల్ గా ఉన్నారా వాళ్ళతో పొత్తులో? రాజశేఖర్ రెడ్డి గారిని చంపారని చెప్పేసి రిలయన్స్ వారి మీద నిందలు వేసి, ఆ నిందలు వేసిన తర్వాత మీ కార్యకర్తలు, పిచ్చి కార్యకర్తలు, పాపం వెంకటరెడ్డి లాంటి వాళ్ళు తెలివిగా బాగానే ఉంటారు, పాపం పిచ్చి కార్యకర్తలు ఉంటారు కదా, వారు ఏమయ్యారు? ఆ రిలయన్స్ బంకుల మీద దాడుకి వెళ్ళి ఇప్పుడు కూడా వాయిదాలు తిరుగుతున్నారు, కొంతమంది శిక్షలు అనుభవించారు. వారు చెప్పిన వారికి మీరు ఎంపీ ఇస్తారా? ఇది అఫీషియలా అన్అఫీషియలా? ఏం సంబంధం అంటారు దీన్ని? ఆ రోజు మీరు పెట్టుకుంది ఏం సంబంధం అంటారు? మళ్ళీ వీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ బిల్లు పడితే ఆ బిల్లు ఎవరు ఓటేశారు సార్? వీళ్ళు ఎప్పుడన్నా బీజేపీకి ఆపోనెంట్ గా ఆపోజిట్ గా ఓటేశారా? అన్అఫీషియల్ గురించి మాట్లాడితే మేమేదైనా కానీ జనసేనతో పొత్తు కావచ్చు, బీజేపీతో పొత్తు కావచ్చు, మేము వీఆర్ ఆల్వేస్ అఫీషియల్. అఫీషియల్స్ మా దగ్గర లేవు. ఓకే, ఉన్నదల్లా జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఉన్నదల్లా కూడా పొత్తు. మేము అధికారిక పొత్తులో ఉన్నాం. మీరు అనధికారిక పొత్తుల్లో ఉండి మీరు చేసినటువంటి రాజకార్యాలు ఏమైనా చెప్పమంటారా? సో ఇట్లాంటి మాటలు చెప్పేటప్పుడు వెంకటరెడ్డి గారు చాలా చెప్తారు, కానీ అవన్నీ కూడా మనకు వర్తిస్తాయి అనేది వెంకటరెడ్డి గారు గుర్తించాలని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నా. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను వర్మ గారు, మా పాలనలో మహిళలపై అఘాయిత్యాలు చేయాలంటే భయపడేలా చట్టాలు మేము తీసుకొస్తున్నాం, అది జరుగుతుంది. ఓకే, మా పాలనలో ఇందాక వెంకటరెడ్డి గారు చదివినట్లన్నింటిలో కూడా మేము ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకున్నాం. నా దగ్గర 90 మంది పేర్లు ఉన్నాయి సార్. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేసిన అఘాయిత్యాలు ఏ ఒక్కడి మీద చర్యలు తీసుకున్నారో చెప్పమనండి. ఓకే, వెంకటరెడ్డి గారికి పంపిస్తారు, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏమనండి. ఓకే, ఓకే. సరే, ఇప్పుడు అంతకుముందు కూడా ఇదే తెలుగుదేశం వాళ్ళతో నేను 5 సంవత్సరాలు డిబేట్ చేసి అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ లిస్టులో ఒక పేరు కూడా ఆ రోజు చదవాలా? మరి ఈరోజు కొత్తగా తీసుకొని వచ్చి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అత్యాచారాలు చేశారు అయ్యి అని చెప్పి ఆయన లిస్ట్ చదువుతున్నాడు. 2 ఏళ్ళు మీరే కదా అధికారంలోకి వచ్చింది. మరి మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మీరు ఏమన్నా గుడ్డి గారికి పళ్ళు దొంగతా కూర్చున్నారా? 2 సంవత్సరాలుగా వాళ్ళ మీద ఏమన్నా కేసులు పెట్టి ఎప్పుడు నేను చాలా ఓకే విన్నా కదా. మరి మీరు 2 సంవత్సరాలు అరే ఒక్క మాట గుడ్డి గారికి పళ్ళు అన్నారు, ఇంకేదో చదువుతున్నారు అలా మళ్ళీ మీరు ఒక మాట్లాడితే ఇంకేదో చదువుతున్నారు. అది అక్కడ దాకా ఎందుకు వెళ్తున్నారు? 2 సంవత్సరాలు అయింది. మీరు చెప్పిన లిస్టు ప్రకారం వాళ్ళు ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఏదైనా అత్యాచారాలు ఇవన్నీ చేస్తే మీరు ఏం తోగుతున్నారు, దేని తోగుతున్నారు అన్న దానికి మీరు సమాధానం చెప్పాలి కదా. 2 ఏళ్ళు కాదు అధికారంలోకి వచ్చి మిస్టర్ వంశీ తను మాట్లాడిన వెంటనే కాస్త మళ్ళీ మీకే ఇస్తారు, ఎందుకంటే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. స్టూడియో నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆదిమూలం మీద ఏ కేసు పెట్టి అరెస్ట్ చేశారు? ఆదిమూలం మీ ఎమ్మెల్యే నజీర్ మీద ఏ కేసు పెట్టి అరెస్ట్ చేశారు? మీ ఎమ్మెల్యే రవికుమార్ మీద ఏ కేసు పెట్టి అరెస్ట్ చేశారు? వీళ్ళందరూ మహిళల్ని అర్ధరాత్రి వాట్సాప్ కాల్స్ బేబీ 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 అసెంబ్లీలో కూడా బేబీ వాటి బేబీ సిగ్గులేదు. ఎమ్మెల్యేలా ఇంకా పదహారు మనుషులు ఏం చర్యలు తీసుకున్నారు? ఏం కేసు పెట్టారు? 5 సార్లు అమార్షం చేయించారని చెప్పి ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడితే మళ్ళీ అదే మహిళ దాడులు చేస్తా
సిగ్గు అలాంటి మాట్లాడండి. తీసుకున్నాం. రెండోది, మేము ఎవరితో మీలాగా అఫీషియల్ పత్రులు అనఫిషియల్ పత్రులు ఏదైనా లేవు. మీరు ఈరోజు బీజేపీతో అఫీషియల్ పత్రులు పక్కన రేవంత్ రెడ్డితో సంసారం చేస్తున్నారు. సిగ్గుందా బతిగా చెప్పుకోవడానికి? మన జగన్మోహన్ రెడ్డి మన అరెస్ట్ చేయడం కోసం చీకట్లో చంద్రబాబు కాళ్ళు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకరోజు బీజేపీతో పొత్తు, కమ్యూనిస్టుల పొత్తు, మీ జీవితం అంతా పొత్తు. ఒకరితోనేమో అఫీషియల్ గా కాపురం చేస్తారు, ఇంకొకరు అనఫిషియల్ గా కాపురం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అనఫిషియల్ పొత్తులు ఉన్నారు. మీరు అనఫిషియల్ పొత్తులు కాంగ్రెస్ పార్టీతో, బీజేపీతో అఫీషియల్ పొత్తు. ఎవరు తెలియదు బతుకు అర్థం కావట్లేదు. ఒక నిమిషం మీరు రాసుకోండి, నేను ఇస్తాను. ఎందుకు దానివల్ల తెలుగుదేశం అయితే తెలంగాణ జనసేన పంపించి సీట్ ఇచ్చారు. ఇది నేను చెప్పేది. అఫీషియల్ అనఫిషియల్ ఇట్లా పెట్టింది అదే. అది అర్థమైనా? ఇప్పుడు అది కూడా నేర్చుకోవాలి. ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నారు, ఎమ్మెల్యే మీద, దానికి సమాధానం చెప్తే ఏదో. రెండోది, విజయవాడకి సంబంధించిన ఖచ్చితంగా దాని మీద డిస్కస్ చేయాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుషులు మాయమైపోతున్నారు, డెడ్ బాడీలు కూడా కనపట్ల. దానికి నిదర్శనం నేను 23 నెలల క్రితం చెప్పిన నంద్యాల జిల్లా మచ్చుమరిలో బాలిక అవ్వచ్చు. 11 రోజుల క్రితం తునిలో అమ్మాయి మిస్ అయితే ఇప్పటి వరకు అసలు అమ్మాయి ఎక్కడుందో సమాచారం లేదు. అసలు ఉందా లేదో తెలియదు. మళ్ళీ ఆ జిల్లాకి ఏదైతే డిప్యూటీ సీఎం గారే మంత్రి. ఇప్పుడు చూస్తే 40 రోజులు అవుతుందంట దాదాపుగా. ఒక కుర్రాడిని, అది కూడా విజయవాడ లాంటి నడిబొడ్డులో కృష్ణలంక అనేటువంటి పోలీస్ స్టేషన్ లో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక యువకుడిని లాకప్ డెత్ చేసి అత్యంత క్రూరంగా చంపి సమాజం మన దొరకకుండా పూర్తి చేశారంటే అసలు మనం ఏ సమాజంలో బతుకుతున్నాం? అంటే మీరు చెప్పింది ఓకే, దాని మీద మాట్లాడు. మళ్ళీ సామాజికం ఎందుకు వస్తుంది? ఏ కులం అయితే మనిషి చనిపోయాడు, అది మళ్ళీ కులాలు. మీరు అది ఫాలో అవుతున్నట్టున్నారు కదా, ఏంటి అసలు విషయం అది? అది మీరు కూడా దాని మీద సార్, ఆ కుటుంబ సభ్యులు రంగా గారితో తిరిగిన వ్యక్తులు ఉన్నారు, అలాగే రాధారంగం మిత్రమండలిలో యాక్టివ్ గా పనిచేసే వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ లో నాకు తెలియనప్పుడు నేను ఒక 5 days నుంచి దీన్ని ఫాలో అవుతున్నాను. ఆ కుర్రోడు మీద కేసులు ఉండడం అనేది వాస్తవమే, అది కాదనేది ఏమి లేదు. కానీ ఇంత ఘోరంగా లేదు పోలీసు వ్యవస్థ కానీ లేకపోతే